గిన్నెని తీసుకొని బార్లీ గింజలు వేసుకోవాలి. ఇక్కడ నేను టీ గ్లాస్తో బార్లీ గింజలు తీసుకున్నాను. బార్లీ గింజల్ని శుభ్రంగా 2 సార్లు కడుక్కోవాలి. బార్లీ గింజల్ని ఇట్లా 2-3 సార్లు వాటర్ వేసి కడుక్కున్నాక ఒక పెద్ద గ్లాస్తో వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసి బార్లీ గింజల్ని 2 గంటలు నానబెట్టుకోవాలి. నెక్స్ట్ గిన్నె పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని బార్లీ గింజల్ని ఉడకపెట్టుకోవాలి. బార్లీ నీళ్ళు తాగడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. బార్లీ నీటిలో ఉండే టోకాల్స్ అనే రసాయనాలు ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ తగ్గించడంలో సహాయపడతాయి. అలాగే కిడ్నీకి కూడా బార్లీ నీళ్ళు తాగడం వల్ల చాలా ఉపయోగపడుతుంది. మూత్ర విసర్జన బాగా జరుగుతుంది. మలబద్ధకాన్ని పోగొడుతుంది. ఇలా చెప్పుకుంటూ పోతే బార్లీ నీళ్ళ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. వెయిట్ లాస్కి కూడా పనికొస్తుంది. ఈ బార్లీ గింజల్ని వాటర్లో 20 నిమిషాలు ఉడికించుకోవాలి. బార్లీ గింజలు ఉడికినాయో లేదో తెలుసుకోవాలంటే ఇలా నొక్కితే మెత్తగా అయిపోతే ఉడికిపోయినట్టేను. స్టవ్ ఆఫ్ చేసుకొని వడకట్టుకుందాం. బార్లీ వాటర్ని వడకట్టుకుందాం. బార్లీ వాటర్ రెడీ అయిపోయినాయి. మన ఇష్టాన్ని బట్టి షుగర్ని కానీ సాల్ట్ని కానీ వేసుకొని కలుపుకొని తాగడమేను. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే బార్లీ వాటర్ రెడీ అయిపోయింది. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరెన్నో న్యూ వెరైటీ రెసిపీస్ కోసం జ్యోతిశ్రీ 4 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.